శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని రంగాల మాదిరిగానే వైద్య రంగంలోనూ సరికొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సంతాన భాగ్యం లేని వారికి సరోగసి విధానం ఓ వరంగా మారింది. ఇక పిల్లలు పుట్టరు అని అనుకున్న దంపతులు అద్దె గర్భం విధానంతో తల్లిదండ్రులుగా మారే భాగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు. విదేశాల్లో ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల అందరి చూపులు భారత్ లాంటి దేశాలపై పడుతోంది. అందుకే సరోగసికి మన దేశం మజిలీగా మారుతోంది. సరోగసి వైద్య రంగంలో పెను విప్లవాన్ని తెచ్చిన ప్రక్రియ ఇది. సృష్టికి ప్రతి సృష్టిగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఒక దంపతులకు చెందిన పిండాన్ని వేరొక మహిళ గర్భాశయంలో 9 నెలలు మోయడం ద్వారా జన్మించిన శిశువునే సరోగసి శిశువు అంటారు. సదరు శిశువుపై గర్భాన్ని మోసిన మహిళకు ఎలాంటి హక్కు ఉండదు. బిడ్డకు జన్మనివ్వడంతోనే ఆమె పాత్ర ముగుస్తుంది. విదేశాల్లో ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అక్కడ అది తలకు మించిన భారం కావడం వల్ల పిల్లలు కావాల్సిన వారు భారత్ వంటి దేశాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడైతే తక్కువ ప్రతిఫలానికే గర్భాన్ని మోసేందుకు మహిళలు ముందుకొస్తుండటం వల్ల ఎక్కువ మంది ఇక్కడికి తరలి వస్తున్నారు. డిమాండ్ కూడా పెరగడంతో దేశవ్యాప్తంగా 1400కు పైగా ప్రత్యేక దవాఖానాలు వెలిసినట్టు సమాచారం. అద్దె గర్భానికి అంగీకరించే మహిళలు ప్రధానంగా పేద, మధ్యతరగతి వారే. ఆర్థిక పరిస్థితి సరిగా లేనివారు ఎక్కువగా ఇందుకు ముందుకొస్తున్నారు. ఈ కోవలోనే పాయల్ పటేల్ అనే మహిళ ఇంగ్లాండ్కు చెందిన దంపతుల కోసం అద్దె గర్భాన్ని మోస్తోంది. ఇంటికి దూరంగా ప్రత్యేకంగా ఓ వసతి గృహంలో నివాసం ఉంటోంది. ఆమెతో పాటే మరో 65 మంది మహిళలు కూడా సరోగసి విధానానికి సిద్ధపడ్డారు. నిరంతర వైద్యుల పర్యవేక్షణ ఉన్నా కుటుంబానికి దూరంగా ఉన్నామన్న బెంగ మాత్రం వారిని పట్టి పీడిస్తోంది. बहुत विरोध किया था, बोले बच्चे की मुझे माया हो जाएगी, 9 महीने में अपने पेट में रखूंगी, तो उसका जो फीलिंग है अंदर से जो ये है वो है. 2011లో తొలిసారిగా అద్దె గర్భం మోసినందుకు గాను పాయల్కు 4.5 లక్షలు ముట్టాయి. వాటితో ఆమె మంచి ఇల్లు నిర్మించుకుంది. ప్రస్తుతం వచ్చే సొమ్ముతో తన కుమారుణ్ణి బాగా చదివిస్తానంటోంది. मेरा जो सपना है वो ही पूरा करेगा. मैं तो पढ़े लिखी हूँ नहीं. मैं छोटी थी तब मेरे को ऐसा लगता मैं पढ़ के ऐसी बनूंगी, तो मेरा सपना पूरा नहीं हो. मेरे दादा ने मेरे को पढ़ने ही नहीं दिया. కారణాలేవైనా దేశవ్యాప్తంగా పాయల్ వంటి మహిళలు ఎందరో అద్దె గర్భానికి ముందుకొస్తున్నారు. శిశువుకు జన్మనిచ్చినందుకు ప్రతిఫలం ముడుతున్నా ఇతరులకు మాతృత్వపు మధురిమలను అందించామన్న మానసిక సంతృప్తిని పొందుతున్నారు.